కర్నూలు పట్టణంలో గత 3 రోజులుగా తప్పని పెట్రోల్ తిప్పలు. గత 3 రోజుల నుంచి కర్నూలు పట్టణంలో పెట్రోల్ డీజిల్ కోసం అడిగాపులు కాస్తున్న ప్రజలు, ఆటో డ్రైవర్లు, బైక్ యాజమాన్యులు పెట్రోల్ తిప్పలు తప్పడం లేదు. దాదాపుగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు పెట్రోల్ కొరత లేదు అంటున్నారు. కానీ ప్రతిరోజు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. అధికారులు మాత్రం పేపర్ స్టేట్మెంట్ల కోసం ప్రభుత్వ దృష్టిలో ఎలాంటి చెడు కాకుండా ఉండాలని కర్నూలు జిల్లాలో పెట్రోల్ పుష్కలంగా లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. కాకపోతే సామాన్యునిపై అధిక భారం మోపుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని జిల్లాలో కావాల్సినంత పెట్రోల్ ఏర్పాటు చేయాలని ఏవైఎఫ్ నాయకులు ప్రభుత్వానికి వారి యొక్క బాధను విన్నపించుకుంటున్నారు. కర్నూలు నగరంలో గత 3 రోజులుగా డీజిల్ పెట్రోల్ దొరకగా వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది ఒక డీజిల్ పెట్రోల్ సమస్యనే కాదు, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కార్మికులకి అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క జిల్లా యంత్రాంగం జిల్లాలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ కొరతలు లేవు, పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి మాటలకే పరిమితం అవుతా ఉన్నారు తప్ప ఆచరణలో మాత్రం అది సాధ్యపడటం లేదు. ఈరోజు కర్నూలు నగరంతో పాటు ఎమ్మిగనూరు, ఆదోని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల, డోన్, బనగానపల్లి ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు కనపడతా ఉన్నాయి. కాబట్టి జిల్లా యంత్రాంగం దీనిపైన వెంటనే స్పందించి ప్రజలకు అనుగుణంగా మీరు చెప్తున్నటువంటిది నిజమైతే మన జిల్లాకు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి డీజిల్ పెట్రోల్ నిల్వలు ఉన్నట్టయితే దీన్ని పంపిణీ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఏఐవైపుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐవైపుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత వారం రోజుల క్రితం బేతంచెర్లలో పెట్రోల్ ఇక్కడ దొరకదా అని చెప్పేసి ఒక పేపర్ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ యాజమాన్యాలు అలర్ట్ అయ్యి బ్లాక్ మార్కెట్కి తరలించి అధిక ధరలకు విక్రయించి ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మంత్రులు, కార్పొరేట్ వ్యక్తులు మాత్రమే రాష్ట్రంలో నివసిస్తలేరు. మధ్య తరగతి ఉద్యోగులు, కార్మికులు వీళ్ళంతా ఉన్నారు. మరి ఈ డీజిల్ పెట్రోల్ కొరత వల్ల ఉద్యోగాలకు సమయానికి వెళ్ళలేక, అదేవిధంగా కూలి పనులకు సరైన విధానానికి చేరుకోలేక ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడతా ఉంది. అధికారులు, మంత్రులు ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, పెట్రోల్ కృత్రిమ కొరత ఏమీ లేదని చెప్తా ఉన్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ప్రజల పట్ల, వాహనదారుల పట్ల కలిగి ఉన్నారంటే మీరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులను సందర్శించి నిజంగా పెట్రోల్ కొరత ఉందా, లేకపోతే పెట్రోల్ యాజమాన్యాలు సిండికేట్ గా ఏర్పడి బ్లాక్ మార్కెట్ తరలించే విధంగా ఉందా అని చెప్పేసి మీరు వాకప్ చేసి వాహనదారుల ఇక్కట్లను మీరు పరిష్కరించాలి. లేని పక్షంలో అఖిల భారతీయ యువజన సమాఖ్యగా వాహనదారుల పట్ల, అదేవిధంగా ప్రజల సమస్యల పట్ల ఈ పెట్రోల్ కృత్రిమ కొరతను తగ్గించేంత వరకు వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కూడా సకాలంలో అందించే వరకు కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బీసన్న, ఏవైఎఫ్ నగర కార్యదర్శి, కర్నూలు. రోజు మన కర్నూలులోనే కాకుండా ఉమ్మడి జిల్లాలో కూడా దాదాపు 4 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ కొరత ఉందని చెప్పి కృత్రిమ కొరత సృష్టించడము ఎంతవరకు సబబమని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మేము ఏవైపుగా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే వాహనదారులకు పెట్రోల్, డీజిల్ సకాలంలో అందించకపోతే భవిష్యత్తులో కూడా మేము వాహనదారులను కలుపుకొని ఏవైపుగా ఉద్యమిస్తామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ, ఏదైతే మీరు నకిలీగా మీరు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లు అమ్ముకుంటే మటుకు చూస్తూ మేము ఊరుకున్నామని ఈరోజు ఏవైపుగా డిమాండ్ చేస్తూ మేము హెచ్చరిస్తాం. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని వాహనదారులకు సకాలంలో అందించాలని తెలియజేస్తాం. లేకుంటే ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ ఆందోళన కూడా మీరే కారణమవుతారని మేము హెచ్చరిస్తూ, నా పేరు నాగరాజు, ఏవైపు కర్నూలు నగర అధ్యక్షులు. చెప్పను ఏడ చూసినా లేదన్న పెట్రోల్ అయితే, ఏమి వెంకటరమణ కాలనీలో లేదు, ఏమి మామిదలపాడులో లేదు, ప్రకాష్ నగర్ ఎక్కడ పోయినా లేదు. ఉన్నా మంది ఫుల్ ఉన్నారు. ఇంజన్ హీట్ ఎక్కిందని ఇక్కడ మన రాజుగారి కాడ అది బంద్ చేశారు, ఇంజన్ హీట్ ఎక్కిందని. ఉన్న కాడ కూడా ఇంజన్ హీట్ ఎక్కిందని చెప్పేసి బంద్ చేస్తున్నారు. ఇబ్బందే కదన్న, అలవాటు పడినాం దీనిలకు, అలవాటు పడినాం తప్పదు. ఇప్పటికి ఇది 6వ పెట్రోల్ బంకు. ఇక్కడ కూడా స్టాక్ లేదంటున్నారు.
ఇంకా సక్- ఎక్కడెక్కడ పెట్రోల్ ఉంది గవర్నమెంట్ ఇప్పుడు దగ్గర చెప్తున్నా కదన్నా, వెంకటరమణ కాలనీ నుంచి హైవే వరకు పోయినా, హైవేలో లేదు. మళ్ళీ హైవే నుంచి మామిదల పడకాడ చూస్తే ఆడలేదు. ఆ హైవే కూడా పోయించిన, టోల్ గేట్ వరకు చూసి వస్తే కూడా లేవు. టోల్ గేట్ వరకు పోతే కూడా లేదు, టోల్ గేట్ దాటి ముందు పోతే కూడా లేవు. అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. లేదంటే ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని పోవాలా, లేదంటే ఎలక్ట్రికల్ బండి తీసుకోవాలా. ఏం చేస్తాం చెప్పండి? ర్యాపిడో కానీ బుక్ చేసుకోవాలా, ఇంకా అంతే. ఇంకా మళ్ళీ పక్క పెట్టి ర్యాపిడోలు బుక్ చేసుకోవాలా, ఇంకా అదే పరిస్థితి. రాజశేఖర్. ఇంటింటి పెట్టినాము, లోడ్ రావాలా, లోడ్ వస్తే మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తాం సార్ సేల్స్. అది పెట్టినాం సార్, ఇంకా అయితే పర్లేదు, లోడ్ పర్లేదు. ఎన్ని రోజులు అంటే 20 వస్తుంది కష్టం, రాత్రి కల్లా వచ్చేస్తుంది. ఏం లేదు సార్, ఇప్పుడు మీకు 100 రూపాయలు అవసరం ఉంటుంది, 1000 రూపాయలు వేసుకుంటున్నారు, అవతల 9 మంది లాస్ అవుతున్నారు సార్. అందరు 100 మంది వేసుకుంటే 10 మంది వెళ్ళిపోతారు. ఏ దొరుకుతుందో లేదో అని 100కు అవసరం ఉంటే 1000 రూపాయలు వేసుకుంటే ఇంకా అందరికి ఇబ్బంది అవుతుంది కదా సార్. ట్యాంక్కి 5000 వేసుకుంటే కార్కి 2000 వేసుకుంటారు, అట్లా కూడా ఇబ్బంది అవుతుంది కొంచెం. రేట్లు ఏం పెరగలేదు సార్, రేట్లు ఏం పెరగలేదు, మామూలు రేటే ఉంది. అది కొరత, సామాన్య ప్రజలు అదే దొరుకుతుందో లేదో అని అపోహ, అంతే. దానివల్లనే ఇట్లా కొరత ఏర్పడుతుంది. కృష్ణ నా పేరు.